60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో గైస్, ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో మార్కెట్ చూసినట్టయితే చాలా హెచ్చు తగ్గులు వస్తూ ఉన్నాయి. అయితే ఇవాళ మార్కెట్ అనేది ఎక్కడ క్లోజ్ అయింది, నిఫ్టీ సెన్సెక్స్ రెండు కూడా ఎలా క్లోజ్ అయ్యాయి ఈ వారం కూడా ఈ రోజు మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ సర్టిఫైడ్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? యా గుడ్. యా, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సో ఇవాళ మార్కెట్ ఎలా క్లోజ్ అయిందంటే ఏం చెప్తారు మ్యామ్? సో డెఫినెట్లీ అండి. సో నిఫ్టీ అయితే మనకి 24,750 అంటే 82 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఏమో 81,451 దగ్గర మనకి 182 పాయింట్స్ డౌన్లో మనకి క్లోజ్ అయిందండి. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్, మీరు చెప్పినట్టుగా వాల్టిలిటీ ఈజ్ ఏ న్యూ కామన్ అండ్ ఏ న్యూ నార్మల్. అవును, ఈ మార్కెట్ లో మాత్రము ఈ హ్యూజ్ వాల్టిలిటీ ఏదైతే మనం చూస్తున్నామో లాస్ట్ 2 వీక్స్ నుంచి, అంటే ఒకే రోజు మనకి బాగా పాజిటివ్ గా ఉండడం, ఇమీడియట్ గా నెక్స్ట్ డే చూసుకుంటే మనకి నెగిటివ్ అవ్వడం, అసలు సేమ్ డే రోజే మార్నింగ్ ఏమో నెగిటివ్ గా ఉంటుంది, ఈవినింగ్ మళ్ళీ పాజిటివ్ అయిపోతుంది. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్, ఇది చాలా న్యూ నార్మల్ గానే మనం ఈ వాల్టిలిటీని అయితే మనమైతే తీసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ మనకి ఈ థర్స్డే ఈ సిరీస్ మే సిరీస్ అయితే మనకి క్లోజ్ అయింది. సో ఇది 5th కన్సిక్యూటివ్ మంత్ అండి. సో పాజిటివ్ గా మే సిరీస్ కూడా ఫైనల్ గా మనకి క్లోజ్ అయింది. అలానే ఎఫ్ఐఎస్ బయింగ్ కూడా ఈ మేలో మనం చూసుకుంటే 18,000 crores తో వాళ్ళు కూడా పాజిటివ్ గా బై చేశారండి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది, కన్సాలిడేట్ అవుతుంది. సో ఎప్పుడైతే బుల్ ఫేజ్ లో ఉన్నామో ప్రతి చిన్న పాజిటివ్ న్యూస్ కూడా చాలా స్పైక్ అవుతాయి మార్కెట్స్. సో నీడ్ నాట్ టు వరీ అండి, ఎందుకంటే మార్కెట్స్ కన్సాలిడేట్ అవుతున్నాయి, బట్ పాజిటివ్ బయాసిస్ తో మనకి మార్కెట్స్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి రీజన్స్ ఏంటంటే ఈ రోజు జీడిపి డేటా రాబోతుంది, అది కూడా పాజిటివ్ గా మనకి కనిపించవచ్చు. అలానే లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా మంచి మన ఎకానమీకి పాజిటివ్ అనేది మనకి కనిపిస్తుంది. అలానే గుడ్ మాన్సూన్స్ కూడా అబౌవ్ నార్మల్ వచ్చాయి మనకి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. అలానే మనకి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కూడా కొంచెం పాజిటివ్ గా, ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా మన ముందుకి జరగొచ్చు అనే మనకి పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. అలానే June 6th మనకి ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉందండి. సో వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ June 6th రోజు మనకి రెపో మళ్ళీ ఇంకొంచెం రేట్ కట్ అనేది కనిపిస్తుంది. సో ఈ రేట్ కట్ అంటే ఇది సెకండ్ టైం. సో ఎప్పుడైతే ఈ రేట్ కట్ మనకి వచ్చిందో, సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఇంకొంచెం హోమ్ లోన్స్ తగ్గడము, తర్వాత ఈ లోన్స్ ఎవరైతే ఈఎంఐస్ కడుతున్నారో దాని మీద కొంచెం భారం తగ్గడము, దానివల్ల ఇంకొంచెం కన్సంప్షన్ పెరగడం, ఇది కూడా మనకి ఒక పాజిటివ్ న్యూస్ అండి. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్, మార్కెట్ ఏదైతే చూస్తున్నాం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది, బట్ పాజిటివ్ బయాసెస్ లో మాత్రమే రేంజ్ లోని మనకు కనిపిస్తుందండి. సో ఫైనల్ గా ఈ రేంజ్ మనం చూసుకున్నట్లయితే 24,700 అయితే చాలా మన మార్కెట్ సపోర్ట్ గా మనకు ఉందండి. సో 24,700 ఉన్నంత వరకు మనకి 25,000, 25,200 అండ్ 25,400 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అలానే మనకి సపోర్ట్ మనం చూసుకుంటే 24,800, అలానే 24,000 ఈ 600 దగ్గర మనకి 700 ఈ టైంలో మనకి ఈ సపోర్ట్ లెవెల్స్, అంటే మనకి ఆల్ ఓవర్ ఒక 1,000 పాయింట్స్ రేంజ్, అంటే 24,500 నుంచి 25,500 వరకు మార్కెట్స్ ఈ విధంగా వాల్టిలిటీ అనేది మనకు కనిపిస్తుందండి. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ పాజిటివ్ బయాస్డ్ గానే ఉంటేనే బాగుంటుంది. సో ట్రంప్ కాంట్రవర్సీకి సంబంధించి ఇది మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపిందంటే ఏమంటారు? సో ట్రంప్ చేస్తున్న ఈ అన్సర్టనిటీ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అందరూ కూడా పానిక్ అయ్యారండి. ఈవెన్ యుఎస్ లో అక్కడ ఉన్న కోర్ట్స్ కూడా ఆయనకి ఎగెనెస్ట్ గా మీరు ఈ రెసిప్రొకల్ టారిఫ్స్ అనేవి విధించారు, సో వీటిని ఆపాలి. అసలు మనం ఈ ట్రంప్ ఎపిసోడ్ అంతా చూసుకుంటే ఆయన మనకి మనకి January 20th ఆయన లిబరేషన్ డే అని అసలు ఒక 82-100 కంట్రీల మీద ఏం చేశారంటే రెసిప్రొకల్ టారిఫ్స్ వేసేసారు. వేసేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా ఏం చేశారు, పాజ్ అన్నారు. 90 days పాజ్, ఇప్పుడు అప్పుడే ఉండవు, ఈ లోపు మనం అంతా కూడా అగ్రిమెంట్లు చేసుకుందాము అని మళ్ళీ పాజ్ చేశారు. పాజ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అగ్రిమెంట్స్ ఏమైనా అంత ఫ్రూట్ఫుల్ గా ముందుకెళ్తున్నాయంటే ఒక రోజు ఒక మాట, ఒక రోజు ఒక ట్వీట్ చేయడము, ఒక రోజు ఇంకొక స్టేట్మెంట్ తీసుకురావడము, ఈ విధంగా అంతా కూడా అన్సర్టనిటీ, అంత గందరగోళంగా
ఆయన మొత్తం వరల్డ్ నే ఇలా ఒక Shake రకమైన చేశారని చెప్పొచ్చు. అన్సర్టనిటీలో ఉండే, అంటే ఒక Hmm. క్లారిటీ లేదు. Hmm. ఈ రోజు ఒకటి స్టేట్మెంట్ ఇస్తారు, మళ్ళీ ఓకే మేము పాజిటివ్ గా ఉన్నామంటారు, మళ్ళీ అదే కంట్రీ మీద ఆయన నెగిటివ్ గా మాట్లాడతారు. Hmm. సో ఈ రకమైన అన్సర్టనిటీతో చాలా, అంటే యుఎస్ తో పాటు మిగతా కంట్రీస్ కూడా చాలా వరకు ఈ మార్కెట్ లో ఇంత వాల్టిలిటీకి కారణం ఆయననే చెప్పొచ్చండి. Hmm. అదర్వైజ్ మన డొమెస్టిక్ గా మన ఎకనామిక్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఈ పాటికే మనం 26,000 వరకు వెళ్లే వాళ్ళం. బట్ ఈ బికాస్ ఆఫ్ దీస్ ఫారెన్ పాలసీస్ అండ్ మనకి ఏదైతే గ్లోబల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి ఎఫెక్ట్ అయితే మన మీద చాలా వరకు కొంచెం ఈ విధంగా మనం వాల్టిలిటీకి కారణం అయితే ట్రంప్ అన్సర్టనిటీ అండ్ ట్రంప్ ట్రేడ్ పాలసీస్ అని చెప్పొచ్చు. Hmm. సో మేబీ ఫ్యూచర్ లో చూద్దామండి, లైక్ మేబీ కోర్టు కూడా వాళ్ళు మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకొని ట్రంప్ Hmm. మళ్ళీ యథావిధంగా మళ్ళీ టారిఫ్స్ ని రీఇన్స్టేట్ చేసుకోగలిగారు. సో ఇదైతే ఇక్కడతో ఆగేటట్లేదు, ఎందుకంటే కోర్టు వరకు వెళ్ళిపోయింది ఈ Hmm. ట్రేడ్ పాలసీ అంశం అనేది ఏదైతే ఉందో, ఈ మ్యాటర్ Hmm. ఏదైతే ఉందో. సో అగైన్ ఎవ్రీ డే ఒక న్యూస్ అయితే ఆయన క్రియేట్ అయితే చేస్తూ ఉంటారు, ఏదో Hmm. ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే క్రియేట్ చేస్తుంటారు, దానికి తగ్గట్టుగా మార్కెట్స్ అయితే రియాక్ట్ అవుతున్నాయండి. సో దట్స్ వాట్ వీఆర్ సేయింగ్ నౌ, వాల్టిలిటీ ఫర్ ద మార్కెట్ ఈజ్ ఎ న్యూ నార్మల్ అనేది అర్థమైపోయింది అందరికి, కూడా అలవాటు అయిపోయాయి. ఇంకా Hmm. రోజు మార్కెట్స్ ఆయన ఏదో ఒకటి అనడము, మార్కెట్స్ దానికి రెస్పాండ్ అవ్వడం, ఇట్లా మనకి జరుగుతుంది. సో మ్యామ్, మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలాంటి సెక్టార్స్ వైపు మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అంటారు ఏంటి? యా డెఫినెట్లీ అండి. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ కొంచెం వాల్టిలిటీ వస్తుంది, Hmm. మీకు ఏదైనా ఆపర్చునిటీ ఉంది, మీరు ఏమైనా బై చేసుకోవాలి, లాంగ్ టర్మ్ గా మనం కొన్ని ఫోకస్ చేయాలి అంటే దేర్ ఆర్ సర్టన్ మనకి సెక్టార్స్ ఉన్నాయండి. అంటే ఈ Hmm. టైంలో అంటే ఇప్పుడు ఎలాంటి బై చేయాలంటే స్టాక్ స్పెసిఫిక్ గా ఉండాలి, Hmm. స్పెసిఫిక్ సెక్టార్స్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో నీడ్ Hmm. టు బి వెరీ కేర్ఫుల్. సో నవ్ వీ క్యాన్ అండర్స్టాండ్ లైక్ ఈ ట్రంప్ ట్రేడ్ ఇష్యూస్ కానీ కొంచెం ఈజ్ అయినట్లయితే Hmm. లైక్ మెటల్ స్టాక్స్ మనం వాటి మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఐటీ సెక్టార్ కూడా ఎన్విడియా కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చిందండి. Hmm. సో ఐటీ సెక్టార్ లో కూడా మనము ఫోకస్ చేయొచ్చు. అలానే ఎఫ్ఎంసీజీ బికాస్ ఆఫ్ గుడ్ Hmm. మాన్సూన్ ఈజ్ గుడ్ ఫర్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్, వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు. Hmm. అలానే రేట్ కట్ ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో అది కానీ మనకు రేట్ కట్ వచ్చింది అంటే దట్ ఈస్ వెరీ గుడ్ టు పికప్ ద స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, ఇలాంటి బ్యాంకింగ్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టార్స్ లో ఎన్బిఎఫ్సిస్ లో కూడా Hmm. మనం కొంచెం పాజిటివ్ చూడొచ్చండి. సో అండ్ కొన్ని ఎక్స్చేంజ్ స్టాక్స్ లైక్ బిఎస్సి ఇలాంటి స్టాక్స్ కూడా మీరు ఈ సెక్టార్స్ ని ఇప్పుడు మనం ఏదైతే ఫోకస్ చేయమని చెప్పామో మెటల్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో అండ్ బ్యాంకింగ్ అండ్ రియాలిటీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజ్ సెక్టార్స్ అండ్ డిఫెన్స్ సెక్టార్స్ మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటే ఈ టైంలో బాగుంటుంది. ఓకే మ్యామ్, సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే ఈ యొక్క మంత్ పాజిటివ్ గానే క్లోజ్ అని Close చెప్పంటారు. అయిందండి. సో మరి అవును. నెక్స్ట్ మంత్ ఎలా ఉండొచ్చు అంటే ఏమని చెప్పొచ్చు? సో దట్స్ వాట్ అండి, మార్కెట్స్ ఆర్ రెడీ టు స్పైక్. ఏదో ఒక పాజిటివ్ న్యూస్ కానీ మార్కెట్ లో వచ్చినట్లయితే ఇమీడియట్లీ వీ కెన్ సీ 25,500, 25,600 వెళ్ళడానికి అయితే మార్కెట్స్ ఆర్ రెడీ టు మూవ్ ఆన్, జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ పాజిటివ్ న్యూస్. ఆ పాజిటివ్ న్యూస్ మనకి ఆర్బీఐ రేట్ కట్ ద్వారా స్టార్ట్ అవుతుంది అనుకున్నా. అలానే ఓవరాల్ కార్పొరేట్ రిజల్ట్స్ కూడా మనకి బాగానే వచ్చాయండి. సో అవుట్ ఆఫ్ 50 స్టాక్స్ మనం కార్పొరేట్ స్టాక్స్ చూసుకుంటే వెరీ గుడ్ 13 స్టాక్స్ వచ్చాయి. అలానే గుడ్ అనే ఎర్నింగ్స్ 19 స్టాక్స్ వచ్చాయి. బిలో 7 స్టాక్స్, అలానే యావరేజ్ గా 9 వచ్చాయండి. సో ఓవరాల్ గా కార్పొరేట్ ఎర్నింగ్స్ ఆల్సో ఆర్ లుకింగ్ బెటర్. సో వీ హ్యావ్ టు బీ పాజిటివ్ ఫర్ ద నెక్స్ట్ మంత్ కూడా మనం Okay. పాజిటివ్, ఎందుకంటే లాస్ట్ 5 సిరీస్ నుంచి పాజిటివ్ గా ఉంది. సో జూన్ సిరీస్ కూడా పాజిటివ్ గానే ఎండ్ అయ్యొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. సో గైస్ అర్థమైంది కదా. సో ప్రస్తుతానికి అయితే పాజిటివ్ గా ఉందని చెప్పి అంటున్నారు. సో మీరు కూడా మీ యొక్క ఓన్ రీసెర్చ్ చేసి సో దట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో దట్స్ ఇట్. మరొక స్పెషల్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.